శివుని అనుమతి లేనిదే ప్రవేశించుటకు వీలు కాని క్షేత్రం. ఒక్కో యుగంలో ఒక్కో రకంగా దర్శనమిస్తున్న పర్వతం. దేవాది దేవతలు ఇప్పటికీ దర్శించుకుంటున్న పుణ్యక్షేత్రం. సాక్షాత్తు ఆ పరమశివుడు అగ్నిలింగంగా దర్శనమిస్తున్న ప్రదేశం. ఇలా ఇంకెన్నో రహస్యాలతో నిండి ఉన్న ప్రదేశం ఈ అరుణాచలం. అరుణాచలాన్ని దర్శించుకోవడమే కాదు, ఆ క్షేత్రాన్ని దర్శించుకోవాలని ఆలోచన వచ్చినా కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందట. యమలోకంలో చిత్రగుప్తుడు మానవ జీవితాన్ని అరుణాచలం దర్శించక మునుపు మరియు అరుణాచలం దర్శించుకున్న తరువాత అని 2 భాగాలుగా చూస్తాడట. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అరుణాచలం యొక్క గొప్పతనం. ఎన్నో యుగాల చరిత్ర కలిగిన ఈ అరుణాచలం గురించి స్కంద పురాణంలో క్లియర్గా చెప్పబడింది. స్కంద పురాణం ప్రకారం అరుణాచల పర్వతం కృతయుగంలో దగదగా మండుతున్న అగ్ని పర్వతంగా, త్రేతాయుగంలో బంగారు పర్వతంగా, ద్వాపరయుగంలో వెండి పర్వతంగా, కలియుగంలో రాతి కొండగా యుగాల ధర్మాలను అనుసరించి మారుతూ వస్తుంది. సాధారణంగా మనకు కనిపించే ఏ కొండ అయినా పూర్వకాలంలో 2 ల్యాండ్ సర్ఫేసెస్ ఒకదానికొకటి హిట్ అయినప్పుడు ఏర్పడుతుంది. కానీ ఈ అరుణాచల పర్వతం మాత్రం నేచురల్గా ఏర్పడింది. అందువలన ఈ కొండని స్వయంభూ అని కూడా పిలుస్తారు. అకార్డింగ్ టు అవర్ హిస్టరీ, హిమాలయస్ని మనం ప్రాచీనమైన కొండలుగా నమ్ముతాం. ఇది 40 నుంచి 50 మిలియన్ల సంవత్సరాల మునుపు ఏర్పడింది. కానీ అరుణాచలం కొండకు సంబంధించిన కొన్ని స్టోన్స్ని అమెరికా పరిశోధకులు టెస్ట్ చేయగా అది హిమాలయస్ కంటే కొన్ని బిలియన్ సంవత్సరాల మునిపే క్రియేట్ అయిందని ప్రూవ్ అయింది. అంతేకాదు ఆ కొండపైన ఉన్న ప్రతి చెట్టు చాలా ఔషధ గుణాలను కలిగి ఉందని చెప్పబడింది. స్థల పురాణం ప్రకారం సృష్టి ప్రారంభమైన తరువాత బ్రహ్మదేవుడు మరియు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అని ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. అది పెద్ద జగడంగా మారింది. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అంటాడు, నేను సృష్టికర్తను, నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అని. అప్పుడు విష్ణువు ఇలా అంటాడు, నేను ధర్మ మరియు అధర్మాలను అనుసరించి ఈ లోకాన్ని సమానంగా నడిపిస్తున్నాను కనుక నేనే గొప్ప అని అంటాడు. వీరి మధ్య జరుగుతున్న వివాదాన్ని గమనించిన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు, మీలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలనుందా? అయితే నా మొదటి లేదా చివరి భాగాన్ని ఎవరైతే ముందు కనిపెడతారో వాళ్ళే గొప్ప అని ఒక పెద్ద ప్రకాశవంతమైన అగ్నిలింగంగా మారుతాడు. ఈశ్వరుని మాటని అంగీకరించి బ్రహ్మదేవుడు హంసవాహనంతో అగ్నిలింగం యొక్క పైభాగానికి బయలుదేరుతాడు. విష్ణువు గరుడ వాహనంతో భూమిని త్రవ్వుకుంటూ అగ్నిలింగం యొక్క క్రింది భాగానికి బయలుదేరుతాడు. అలా ఇద్దరు కొన్ని వేల దివ్య సంవత్సరాలు వెతుకుతూనే ఉంటారు. అయినా కూడా అగ్నిలింగం యొక్క ఆది మరియు అంతాన్ని కనిపెట్టలేకపోతారు. మార్గ మధ్యంలో బ్రహ్మదేవునికి అలసట వచ్చి ఒక చోట ఆగుతాడు. అప్పుడు పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకి పడడం గమనించి ఆ పువ్వుని పట్టుకొని ఇలా అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. దానికి ఆ మొగలి పువ్వు, నేను శివుని తలపై భాగం నుంచి కింద జారి పడుతున్నాను, నేను కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పయనిస్తున్నాను, ఇప్పటికీ కింద చేరుకోలేకపోయాను అని అంటుంది. అగ్నిలింగం యొక్క ఆదిని చేరుకోవడం అసాధ్యమని గ్రహించిన బ్రహ్మ తన ఓటమిని అంగీకరించక ఆ మొగలి పువ్వుతో క్రింద శివుడు ఉంటాడు, ఈ లింగం యొక్క ఆది భాగాన్ని నేను కనుగొన్నానని ఆయనతో చెప్పు అంటాడు. బ్రహ్మదేవుని మాటను ఎదురు చెప్పలేక మొగలి పువ్వు సరే అని ఒప్పుకుంటుంది. అప్పుడు బ్రహ్మ మరియు మొగలి పువ్వు క్రిందకి వస్తుండగా ఒక కామధేనువు ఎదుట పడుతుంది. ఆ కామధేనువు కూడా బ్రహ్మ జరిగిందంతా చెప్పి ఒప్పిస్తాడు. ఆ కామధేనువు కూడా బ్రహ్మ మాటలను అంగీకరించి ఒప్పుకుంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత కామధేనువు, మొగలి పువ్వు మరియు బ్రహ్మ శివుని వద్దకు చేరుకుంటారు. అప్పటికే విష్ణువు తన తప్పుని తెలుసుకుని శివుని వద్దకు వచ్చి క్షమాపణ కోరాడు. కానీ బ్రహ్మదేవుడు అగ్నిలింగం యొక్క మొదటి భాగాన్ని నేను కనుగొన్నాను, దానికి సాక్ష్యం ఈ మొగలి పువ్వు మరియు ఈ కామధేను అని చెప్తాడు. అప్పుడు శివుడు మొగలి పువ్వును అడుగుతాడు,
ఆ పువ్వు అవును అని సమాధానమిస్తుంది. తరువాత కామధేనువును అడుగుతాడు. కామధేనువు తలతో అవును అని, తోకతో కాదు అని సమాధానమిస్తుంది. వాళ్ళు చెప్తున్నది అబద్ధమని గ్రహించిన శివుడు కోపంతో వాళ్ళని ఇలా శపిస్తాడు. నువ్వు ఎలాంటి పూజలకు పనికిరావు అని మొగలి పువ్వుని, నువ్వు భూలోకంలో ఎక్కడ పూజలు అందుకోవు అని బ్రహ్మదేవుణ్ణి, అలాగే తలతో అవును తోకతో కాదని చెప్పిన కామధేనువుని, నీవు తోక భాగంతో మాత్రమే పూజలను అందుకుంటావని శపిస్తాడు. బ్రహ్మదేవుడు తన తప్పుని అంగీకరించి ఆ పరమశివుణ్ణి మన్నించమని అడుగుతాడు. నా అహంకారాన్ని నీ అగ్నిలింగం ద్వారా నయం చేశావు. ఇలాగే నువ్వు ఇక్కడ అగ్నిలింగంగా నెలకొని సమస్త కోటి జీవరాశులను కాపాడాలి అని వేడుకుంటాడు. దానికి పరమశివుడు అంగీకరించి అగ్నిలింగంగా కొలువయ్యాడు. ఆ కొలువైన ప్రదేశమే ఈ తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న ఈ అరుణాచలేశ్వర దేవాలయం. సాధారణంగా మనం కొండపైన దేవుడి గుడి ఉండడం చూస్తాం. కానీ ఈ అరుణాచలం కొండనే ఒక దైవ స్వరూపం. ప్రపంచంలో అన్నిటికన్నా ఈ అరుణాచలం కొండనే అతిపెద్ద శివలింగం. శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన సమయం మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి. ఆ రోజునే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. సాధారణంగా అరుణాచలంలో ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఆ పరమశివుని దర్శించుకుంటారు. ఈ అరుణాచల పర్వతం చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఇది మొత్తం 14 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ మార్గంలో అగ్నిలింగాలు, రమణ మహర్షి ఆశ్రయం, వినాయక స్వామి వారి ఆలయం ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు ఉంటుంది. ప్రతి నెల పౌర్ణమి రోజున కొన్ని వేల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఇది అక్టోబర్ మరియు నవంబర్ మధ్యలో వస్తుంది. ఈ కార్తీక పౌర్ణమిని తమిళనాడులో ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఆ రోజున అరుణాచలంలో కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తుండగా సాయంత్రం ఆ అరుణగిరి పైన స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఒక పెద్ద ప్రకాశవంతమైన మహాదీపం వెలిగిస్తారు. ఆ మహాదీపం వెలిగించిన తర్వాత తిరువన్నామలైలో ప్రతి ఇంట దీపం వెలిగించి పూజలు చేస్తారు. ఆ నగరం మొత్తం వెలుగుతో నిండిపోతుంది. ఈ మహాదీపం 5 నుంచి 10 రోజుల వరకు వెలుగుతూనే ఉంటుంది. ఆ మహాదీపాన్ని భక్తులు అగ్నిలింగంగా కొలుస్తారు. ఈ సంవత్సరం ఇంకా కార్తీక పౌర్ణమికి సమయం ఉంది కనుక మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ప్లాన్ చేసుకోండి. వీలైనంత వరకు చిన్నపిల్లలు మరియు నడిచేకి వీలు కాని వారు కార్తీక దీపం రోజున వెళ్లకుండా ఉండడమే మంచిది. కొన్ని లక్షల మంది భక్తులు ఉంటారు కనుక మీకు కొంచెం కష్టతరంగా మారవచ్చు. ఇంకా ట్రావెల్ విషయానికి వస్తే మీరు ఏ స్టేట్లో ఉన్నా సరే చెన్నై బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్కి చేరుకోవచ్చు. అక్కడ నుంచి మీకు తిరువన్నామలైకి చాలా బస్సెస్ మరియు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకునేవారు తిరుపతి నుంచి తిరువన్నామలైకి డైరెక్ట్ బస్సులు చాలా అందుబాటులో ఉంటుంది. మీరు స్టే చేయడానికి బడ్జెట్ ఫ్రెండ్లీలో హోటల్స్ కూడా దొరుకుతుంది. వీలైనంత వరకు వాల్యుబుల్ థింగ్స్, గోల్డ్ చైన్స్, సిల్వర్ లాంటివి అవాయిడ్ చేయడం మంచిది. మనం అరుణాచలం గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాక అక్కడ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ కూడా తెలుసుకుందాం. అయితే రాజవంశానికి చెందిన ఒక ఆమె తన స్నేహితురాలు వివాహానికి వస్తూ ఉంటుంది. రైల్వే స్టేషన్లో దిగి అప్పట్లో ఆటోలు, క్యాబ్లు లేదు కనుక ఒక గుర్రపు బండిలో ఎక్కి గుర్రం తోలేవానికి అడ్రస్ చూపించి ఎక్కడికి వెళ్ళాలి అంటుంది. సరే అని చెప్పి ఆ గుర్రం బండి అతను ఆమెను ఎక్కించుకొని తీసుకెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళాక అతను ఆమె చెప్పిన మార్గంలో కాకుండా వేరే అడవి మార్గంలో తీసుకెళ్తాడు. అప్పుడు ఆమె అతన్ని ప్రశ్నించగా అతను ఒక కత్తి చూపించి బెదిరించి సైలెంట్గా కూర్చోమంటాడు. అప్పుడు ఆమె భయంతో ఏడుస్తూ ఇంకా మనకు దేవుడే దిక్కు అని పక్కనే ఉన్న అరుణగిరిని చూసి మనసులో అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ చీకటైన అడవి మార్గం ద్వారా 2 పోలీసులు జీప్లో వచ్చి ఆమెను కాపాడి ఆమె వెళ్లాల్సిన మండపానికి తీసుకెళ్లి విడిచిపెడతారు. వాళ్ళు చేసిన సహాయానికి ఆమె కృతజ్ఞతలు చెప్తూ, నన్ను మీరు ఒక పెద్ద ఆపద నుంచి కాపాడినందుకు నేను మీకు కొంత ప్రైజ్ మనీ ఇవ్వాలి అనుకుంటున్నాను అని వాళ్ళ పేర్లు మరియు డీటెయిల్స్ అడిగి తీసుకుంటుంది. ఆమె స్నేహితురాలి పెళ్లి ముగిసిన తర్వాత జరిగిన సంఘటనను
వాళ్ళ బంధుమిత్రులతో చెప్పి వాళ్ళతో పాటు ప్రైజ్ మనీ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి జరిగిందంతా వివరించి వీళ్ళు నన్ను ఒక పెద్ద ఆపద నుంచి కాపాడారు అని వాళ్ళ ఇచ్చిన డీటెయిల్స్ చూపెడుతుంది. ఆ పోలీస్ వాళ్ళు డీటెయిల్స్ తీసుకొని చెక్ చేయగా ఆ పోలీస్ స్టేషన్లోనే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న పోలీస్ హిస్టరీలోనే ఆ నేమ్స్ లేదని తేల్చి చెప్పేశారు. నిన్న రాత్రి నన్ను కొంతమంది పోలీసులు రక్షించారు, వాళ్ళ నెంబర్లు ఇవి, వాళ్ళకి క్యాష్ అవార్డు ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఇస్తే, తమిళనాడు పోలీసు సర్వీస్ లో ఈ నెంబర్లు ఉన్న పోలీసులు లేరమ్మా, ఈ నెంబర్లు లేవని చెప్పి. ఆ మాట వినిన ఆమె ముఖంలో చిరునవ్వుతో సాక్షాత్తు ఆ పరమశివుడే నన్ను వచ్చి కాపాడాడు అని ఆనందిస్తుంది. ఇలాంటిదే ఇంకొక సంఘటన. ఈయన సాధారణంగా అందరిలాగే ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఒకరోజు ఈయన సరదాగా ఆడుకోవడానికి వెళ్తుంటే ఒక ఆయన ఒంటరిగా నడిచి వస్తుండడం గమనించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడుగుతాడు. దానికి అతను నేను అరుణాచలం వెళ్ళి వస్తున్నానని సమాధానమిస్తాడు. రమణ మహర్షికి సాధారణంగానే అరుణాచలం వెళ్ళాలని కోరిక ఉండేది. కానీ ఈసారి గట్టిగా పట్టుపట్టాడు. ఇంట్లో తనకు కావలసిన వస్తువులు తీసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అరుణాచలం వెళ్ళిపోయాడు. అరుణాచలం వెళ్ళి ఏది పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడూ కొండపైన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఈయన శివునికి పరమ భక్తుడు. అందరితోనూ మర్యాదగా నడుచుకునేవాడు. నాకు శివుని కంటే ఏది గొప్ప కాదు అని ఎప్పుడు పూజలు చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత వయసు మీరడంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన శరీరం నుండి అక్కడ ఉన్న ప్రజలు అందరూ చూస్తుండగా ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడి అరుణాచలం కొండపైకి వెళ్ళి మాయమైంది. ఇప్పుడు కూడా మీరు అరుణాచలం వెళ్తే చూడొచ్చు. రమణ మహర్షి ఆశ్రమం అని ఒకటి ఉంటుంది. ఆ ఆశ్రమంలో చాలామంది ఇప్పటికీ ఓంకారం చదువుతూ ఉంటారు.